హలో టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ వ్యూ. ఈరోజు వీడియోలో ఇండియాలో నర్సింగ్ చదివి యునైటెడ్ కింగ్డమ్లో రిజిస్టర్డ్ నర్స్గా వర్క్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం యూకే నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూకేలో మీరు రిజిస్టర్డ్ నర్స్గా వర్క్ చేయాలి అంటే అంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పినట్లుగా ఆ కంట్రీలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవడం ఇంపార్టెంట్. యూకేలో నర్సింగ్ కౌన్సిల్, నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎసెన్షియల్. నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు కావాల్సిన అర్హతలు ఏంటి అంటే, ఇండియాలో మీరు నర్సింగ్ చదివి ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ మీకు జేఎన్ఎం అయినా పర్వాలేదు, బీఎస్సీ అయినా పర్వాలేదు, బోత్ ద క్వాలిఫికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు. జేఎన్ఎం అయిపోయిన తర్వాత, బీఎస్సీ అయిపోయిన తర్వాత స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు పాస్పోర్ట్ అనేది ఉండాలి, మినిమం 6 months వ్యాలిడిటీ ఉండాలి. అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఒకవేళ ఉంటే యూకేలో నర్సింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, యూకేకి వచ్చి మీరు ఆస్కీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికోసం మీకు ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆఫర్ లెటర్ ఉంటే ఈ ప్రాసెస్ అనేది మీకు ఈజీ అవుతుంది. అదేవిధంగా మనీ కూడా చాలా తగ్గుతుంది. ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆఫర్ లెటర్ మీరు తెచ్చుకోవడానికి ఏజెన్సీ హెల్ప్ తీసుకోవచ్చు, లేదు అంటే మీరు సెల్ఫ్గా కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేసిన దాని ప్రకారం ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆఫర్స్ ఎలా వస్తాయి అనే దాని మీద, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉంటాయి, ఏం ఏజెన్సీస్ ఉన్నాయి హెల్ప్ చేయడానికి అన్నది ఇంకొక వీడియో చేస్తాను, కామెంట్ చేయండి. తర్వాత మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఐఎల్స్ లేకుండా యూకేకి రావచ్చా అని చాలామంది అడుగుతున్నారు. యూకేకి ఐఎల్స్ లేకుండా ఆర్ఎన్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మీట్ అవ్వడానికి 3 పాత్వేస్ ఉన్నాయి. ఆ మూడింటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏది మీకు సూటబుల్గా అనిపిస్తుందో, బెటర్గా అనిపిస్తుందో దాన్ని మీరు ఫోకస్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటి, యాజ్ నార్మల్గా అందరికీ తెలిసింది ఐఎల్స్ రాసుకోవడము లేదా ఓఈటీ రాయడము. ఐఎల్స్ స్కోర్ మీకు లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్లో 7 రావాలి. అదే రైటింగ్లో 6.5 రావాలి. అదే ఓఈటీ అయితే లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్లో బీ బ్యాండ్ రావాలి అండ్ రైటింగ్లో C+ వస్తున్న యాక్సెప్ట్ చేస్తారు. రెండో పాత్వే వచ్చి, మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో ఏదో ఒక కంట్రీలో రిజిస్టర్డ్ నర్స్గా 1 year ఎక్స్పీరియన్స్ కానీ మీకుంటే ఆ ప్రాక్టీస్ని యూస్ చేసుకుని యూకే ఎన్ఎంసీ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అనదర్ ఇంగ్లీష్ అనేది మీకు అవసరం లేదు. ఎంప్లాయ్మెంట్ రిఫరెన్స్ మీకు సబ్మిట్ చేయగలిగితే సరిపోతుంది. మూడో పాత్వే, రిజిస్టర్డ్ నర్స్గా కాకపోయినా యూకేలో ఎనీ హెల్త్ కేర్లో మీరు వర్క్ చేస్తే మినిమమ్ ఆఫ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హెల్త్ కేర్ సెక్టార్లో ఆ ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకుని మీరు ఎన్ఎంసీకి అప్లై చేసుకోవచ్చు. రీసెంట్గా ఈ పాత్వే ద్వారా చాలామంది బెనిఫిట్ అయ్యారు కూడా. సో ఈ 3 పాత్వేలో ఏదో ఒక పాత్వేని యూస్ చేసుకుని మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. సో మీకు క్వాలిఫికేషన్ ఉండి, పాస్పోర్ట్ ఉండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మీరు మీట్ అవ్వగలుగుతారు అని అనుకుంటే మీరు నెక్స్ట్ ఎన్ఎంసీ ఆన్లైన్ వెబ్సైట్ లాగిన్ అయ్యి పోర్టల్లో సైన్ ఇన్ అవ్వండి. టు బికమ్ నర్స్ ఇన్ యూకే మీరు ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎన్ఎంసీ వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వాలి. ఎన్ఎంసీ ఆన్లైన్ పోర్టల్లో మీరు లాగిన్ అయ్యి సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్రీ అప్లికేషన్ చెక్ లిస్ట్ లాగా. అంటే మీరు అప్లికేషన్ చేయడానికి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉందా లేదా అన్నది అడుగుతుంది. మెయిన్గా అందులో మీరు చెక్ చేసుకోవాల్సింది మీ దగ్గర పాస్పోర్ట్ ఉందా లేదా, మీ దగ్గర క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అన్నది మీరు చెక్ చేసుకోవాలి. మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ అయినా, అంటే ఏమైనా క్రిమినల్ హిస్టరీస్ కానీ, కన్విక్షన్స్ కానీ, ఎనీ కండిషన్స్ కానీ, లేదా మీ పీసీసీ అనేది క్లియర్గా ఉంటుందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్ యూ ఫిట్ టు వర్క్ ఆర్ ఎనీ డిజబిలిటీస్ ఉన్నాయా, ఎనీ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అన్నది చూసుకోండి. మీ ఇంగ్లీష్ ఏ పాత్వే, ఇంతకుముందు నేను మీతో డిస్కస్ చేసిన విధంగా ఏ పాత్వే మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్గా ఏం పెట్టాలి అనుకుంటున్నారో మీరు చెక్ చేసుకోవాలి. ఇవి మీరు చెక్ చేసుకున్న తర్వాత ఎన్ఎంసీలో మీరు సైన్ ఇన్ అయి £143 మీరు పే చేస్తే
మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యి ఎన్ఎంసి వెబ్సైట్ నుండి మన ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్కి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు సెండ్ చేస్తారు. సో క్యాండిడేట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, సో మీ ఈ క్వాలిఫికేషన్స్ అనేవి మీ కంట్రీలో రికగ్నైజ్డ్ ఉన్నాయా లేదా, సో ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఫ్రమ్ యువర్ స్టేట్ కౌన్సిల్ అని వాళ్ళు అడుగుతారు. సో మన స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇనీషియల్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఎంసి మీకు ఫర్దర్గా మూవ్ అవ్వడానికి టెస్ట్ ఆఫ్ కాంపిటెన్సీకి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తుంది. సో టెస్ట్ ఆఫ్ కాంపిటెన్సీ యూకేలో మీరు ఇనిషియల్ అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత యూకేలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి మీరు రాయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చి సిబిటి, ఇది ఎంసీక్యూ క్వశ్చనైర్ మోడల్లో ఉంటుంది. రెండోది ఆస్కీ, ఇది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. సిబిటి మీరు ఎనీ కంట్రీలో ఉండి రాసుకోవచ్చు, మీనింగ్ ఇండియాలో ఉండి రాసుకోవచ్చు. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ పార్ట్ బిలా ఉంటుంది. పార్ట్ ఏ వచ్చి మీకు న్యూమరసీ అంటారు, దీన్ని డ్రగ్ క్యాలిక్యులేషన్స్ యూజువల్గా అడుగుతారు. పార్ట్ బిలో క్లినికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి. ఆస్కి 10 క్లినికల్ స్టేషన్స్ ఉంటాయి. మీ ప్రాక్టికల్ క్లినికల్ స్కిల్స్ అనేవి వీళ్ళు ఇక్కడ యూకేకి వచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ రాయాలి, మీరు అసెస్ చేస్తారు. ఇది మినిమం పాస్ పర్సంటేజ్ మీకు 60% వరకు ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎన్ఎంసి అనేది క్లియరెన్స్ ఇస్తుంది. ఓకే, మీరు రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే అప్పుడు నేను మీ కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్తుంది. డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి అంటే మీ క్వాలిఫికేషన్ వచ్చి ఫస్ట్ ఐడెంటిటీ డాక్యుమెంట్ పెట్టుకోండి, అది వచ్చి పాస్పోర్ట్ ఉందా లేదా. రెండోది క్వాలిఫికేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండాలి మీ దగ్గర, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్, అదేవిధంగా ట్రాన్స్క్రిప్ట్, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా మీకు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అనేవి మీరు దగ్గర పెట్టుకోండి. క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అది మీ ఎంప్లాయర్ దగ్గర నుండి అయినా మీరు ఇవ్వచ్చు, లేదా మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుండి అయినా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, గుడ్ హెల్త్ ఆర్ కాండక్ట్ సర్టిఫికేట్ అనేది. మూడోది హెల్త్ సర్టిఫికేట్ మన ఇండియాలో ఉన్న డాక్టర్ మీకు సర్టిఫై చేసి ఫిట్ టు వర్క్ అనేది, ఎలాంటి క్రానిక్ ఇష్యూస్ లేవు అనేది మీకు ఒక సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు క్యారెక్టర్లో పోలీస్ క్లియరెన్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఏ కంట్రీస్లో మీరు మోర్ దాన్ 6 months ఉన్నారో ఆ కంట్రీస్లో ఉన్న పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా లాంగ్వేజ్ మీరు ఏది యూజ్ చేయాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ ఓఈటీనా, ఐఎల్సా, లేదా ప్రాక్టీస్ రిఫరెన్స్ మీరు పెట్టాలి అనుకుంటే మీరు వర్క్ చేసిన ఎంప్లాయర్ దగ్గర నుండి రిఫరెన్స్ తీసుకుని మీరు పెట్టాలి. అదేవిధంగా ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ, మీకు ఏమైనా జాబ్ ఆఫర్ ఇక్కడ ఉందా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ని మీరు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేసి £153 ఎన్ఎంసీకి పే చేస్తే అప్పుడు మీకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. ఇది ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అయితే ఇక్కడ 2 విషయాలు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సిబిటి రాసేటప్పుడు యూకేలో నర్సింగ్ అనేది 2-3 ఎలా ఉంటుంది అంటే అడల్ట్ నర్సింగ్ ఉంటుంది, అదేవిధంగా చైల్డ్ నర్సింగ్ ఉంటుంది, మెంటల్ హెల్త్ నర్సింగ్ ఉంటుంది, లెర్నింగ్ డిజబిలిటీ నర్సింగ్ ఉంటుంది. సిబిటి మీరు రాసేటప్పుడు మీరు చూస్ చేసుకోండి, మీ ఇంట్రెస్ట్ ఏంటో దాన్ని బట్టి మీరు సిబిటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండో విషయము, వన్స్ మీరు సిబిటి కంప్లీట్ అయిన తర్వాత ఆస్కి వితిన్ 2 yearsలో మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఏదైనా రీజన్ వల్ల మోర్ దాన్ 2 years పడితే మీ ఎంటైర్ ప్రాసెస్ అనేది మళ్ళీ మీరు రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేసి ఎన్ఎంసీకి మీరు ఓకే మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశారని చెప్పిన తర్వాత £153 మీరు పే చేస్తే అప్పుడు మీకు ఎన్ఎంసీ వితిన్ 60 daysలో మీ అప్లికేషన్ మొత్తాన్ని అసెస్ చేసి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇష్యూ చేస్తుంది. ఇది ఎంటైర్ ద ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ మొత్తానికి కాస్ట్ ఎంత అవుతుంది, దీని ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మనం మాట్లాడుకుందాం. అప్లికేషన్ సో అరౌండ్ మీకు £1,170, అరౌండ్ £1,20,000 INR అనేది మీకు పడుతుంది ప్రాసెస్ మొత్తానికి. అది ఎక్స్క్లూడింగ్ మీ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ని మీరు ఎక్స్క్లూడ్ చేసుకుని. సో ప్రాసెస్ ఒకసారి మీరు చూసుకుంటే ఫస్ట్ మీరు ఇనిషియల్ అసెస్మెంట్ చేసినప్పుడు నేను £140 అని చెప్పాను కదా, £140 మీరు పే చేయాలి. ఇనిషియల్ అసెస్మెంట్ £140 అయిన తర్వాత మీకు సిబిటి రాసుకోవడానికి £83 పడుతుంది.
ఒకవేళ మీరు ఏదైనా రీజన్ వల్ల CBT ఫెయిల్ అయితే ఫస్ట్ అటెంప్ట్, సో సెకండ్ అటెంప్ట్ని రీసిట్ అంటాం కదా, రీసిట్కి మీకు క్లినికల్లో మీరు ఫెయిల్ అయితేనేమో 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా, క్లినికల్లో ఫెయిల్ అయితే మీరు £70 పే చేయాల్సి వస్తుంది. అదే మీరు న్యూమరసీలో అంటే డ్రగ్ క్యాలిక్యులేషన్స్లో ఫెయిల్ అయితే £50 పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆస్కీకి £794 పడుతుంది. ఇందులో 10 క్లినికల్ స్టేషన్స్ ఉంటాయి. ఏదైనా రీజన్ వల్ల మీరు అంటే పార్షియల్గా కానీ ఫెయిల్ అయితే, అంటే 5 లేదా 4, 3, 2 అలా ఏదైనా ఒక స్టేషన్లోనైనా మీరు క్లినికల్ స్టేషన్లో ఫెయిల్ అయితే అది మరలా మీరు రీసిట్ చేయాల్సి ఉంటుంది. దానికి £397 పడుతుంది. సో ఈ ఆస్కీ క్లినికల్ ప్రీ అప్లికేషన్ అయిపోయిన తర్వాత NMC ఫైనల్ అసెస్మెంట్ కోసం అని చెప్పి మీకు £153 అడుగుతుంది. సో ఇది కాకుండా మీకు అడిషనల్గా నేను OETకి అరౌండ్ £320 అవుతుంది. IELTSకి అరౌండ్ £220 అవుతుంది. ఈ కాస్ట్ మొత్తాన్ని మీరు పెట్టుకుని అరౌండ్ మీకు 1,50,000 వరకు NMC రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది INR 1,50,000 వరకు అవుతుంది అప్రాక్సిమేట్గా. ఇదండి ఎంటైర్ గైడ్ టు గెట్ రిజిస్టర్డ్ నంబర్ ఇన్ ద UK. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. నీడీలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చిన సపోర్ట్ని బట్టి ఇంకా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా వేరే ఎక్కువ వీడియోస్ చేయడానికి. అండ్ ఆల్సో మీరు షేర్ చేయడం వల్ల చాలామందికి నీడీలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.